పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి నజరేయుడైన యేసయ్య నీకే స్తుతి స్తోత్ర ఆరాధన మహిమ ఘనత ప్రభావములు తండ్రి. ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా బోధిస్తున్నటువంటి ఈ సువార్తను దీవించండి. వింటున్నటువంటి ప్రతి ఒక్క శ్రోతను తండ్రి మీరు ముట్టండి ప్రభువా. ప్రతి ఒక్క గృహంలోకి మీ పరిశుద్ధాత్మను తండ్రి నా ప్రభువా ఈ వాక్యం ద్వారా పంపించి హృదయ పరివర్తన చెందే విధంగా, మారు మనసు పొందే విధంగా ప్రతి కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ బోధించు సువార్తను దీవించమని వేడుకుంటూ, ముఖ్యముగా మనం ఎంతోమంది పునీతుల్ని పెద్దలని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ యొక్క సందర్భంలో చక్కటి మాటలను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కృష్ణా జిల్లాలోని పెదౌటపల్లి తంబి జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రాన్ని చాలామంది చూసే ఉంటారు, దర్శించే ఉంటారు. కొన్ని సంవత్సరముల క్రితం దీనస్థితిలో ఎందుకు పనికిరాని వాడిలాగా జీవిస్తూ సాతాను శోధనలకు లోబడుతూ త్రాగుడు, వ్యభిచారం, మరి పలు కేసుల్లో ముద్దాయిగా జీవిస్తూ దేవుడంటే తెలియక, లోకాన్ని ప్రేమించటం అంటే ఏమిటో తెలియక అందరినీ హింసించటమే నా యొక్క ప్రవృత్తిగా పెట్టుకొని ఉన్నాను. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ యొక్క చక్కటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగినటువంటి చిన్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియపరచాలని. ఆ యొక్క తంబి గారి పుణ్యక్షేత్రంలో ఔటుపల్లిలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పుడు మార్గంలో జీవించే నన్ను మరి ఆ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టగానే నాలో ఒక నూతన మార్పు, మరి జైలు జీవితాన్ని అనుభవించి జైల్లో మరి కన్యాస్త్రీలైనటువంటి సిస్టర్స్ ప్రార్థన చేయుటకు వచ్చినప్పుడు వారి ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకొని మరి ఆ తంబి గారి ప్రార్థనా సహాయంతో ఈరోజు మీ అందరికీ సువార్త ప్రకటించుటకు దేవుడు నియమించినటువంటి వ్యక్తిగా మీ ముందు నేను ప్రత్యక్షంగా సువార్త బోధిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రియ జనాంగమా, మరి ఎంతోమంది వ్యాధి బాధలు బలహీనతలు ఉన్నవారిని, దీనస్థితిలో ఉన్నవారిని, తప్పుడు మార్గంలో ఉన్నవారిని మరి ఆ యొక్క తంబి గారి ప్రార్థనా సహాయంతో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి నడిపిస్తూ హృదయ పరివర్తన చెందే విధంగా ఆ యొక్క తంబి గారి ప్రార్థనా సహాయం ఉపయోగపడుతూ ఉంది. రాక్షసుడులాగా జీవించినటువంటి నన్ను మరి ఆ యొక్క సహాయ ప్రార్థన ఉపయోగపడిందని మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అటువంటి తంబి గారు నిరుపేద జీవితాన్ని జీవించి ఉన్నారు. గడిచిన సువార్త భాగంలో నేను తెలియపరిచి ఉన్నాను. ఆయన నిరుపేద జీవితాన్ని జీవిస్తూ ఇంటి నుంచి మరి సవతి తల్లి పోరు పడలేక వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని, కానీ తిరిగి ఒకానొక సమయంలో తన గృహానికి వచ్చినప్పుడు మరి ఆ తంబి గారిని కన్న తండ్రి గుర్తుపట్టగా యాచకుడు అని, ముష్టివాడు అని దానం చేసినటువంటి విధానాన్ని, దేవుని యొక్క ప్రియజనాంగమా, దేవుణ్ణి విశ్వసించి సత్ప్రవర్తన కలిగి జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా లౌకికమైనటువంటి సమాజంలో పేదవాడు కావచ్చు, కానీ దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, కోటీశ్వరుడిగా, ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మరి మనం చూస్తూ ఉన్నాం తంబి గారిని సాదృశ్యంగా. మరి అటువంటి పుణ్యక్షేత్రానికి మీరందరూ కూడా తరలివచ్చి మీకు కావలసినటువంటి ప్రతి అవసరతను, బలహీనతలను మరి ఆ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన రూపంగా తంబి గారి సహాయాన్ని తీసుకునండి. నాలాగా అందరూ కూడా సువార్త ప్రకటిస్తూ ప్రభు యొక్క సాక్షులుగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సువార్త భాగంలోకి ముందుకు వెళదాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 13వ వచనం. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3 నిలిచి ఉండును, వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుని యొక్క ప్రియ జనాంగమా, మనం
బైబిలు సందేశాల్లో, దేవుని యొక్క పవిత్రమైనటువంటి మాటల్లో, ఆయన యొక్క క్రియల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు అందరినీ ప్రేమించారు. ఆయన ప్రేమామయుడు. మరి కొత్త నిబంధన అంతా కూడా కనికరము, ప్రేమ మీద ఆధారపడి ఉన్నది. ప్రేమ లేనివాడు మానవ జీవితంలో ముందుకు వెళ్ళలేడని స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దేవుని యొక్క ప్రియ జనాంగమా, యేసు ప్రభు పాపుల కొరకు నేను వచ్చాను, మరి ఆ పాపుల్ని ప్రేమించి హృదయ పరివర్తన చెందే విధంగా, ఆ రక్షణ మార్గంలో నడిపించే విధంగా ఆయన మనకు సాదృశ్యంగా మరి బోధించి వెళ్ళి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, శత్రువుని ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థించమని చెప్పి ఉన్నారు. నేను పరిశుద్ధుడను అని ఆ పరిశుద్ధ దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి మాట, ఎవరైతే నిన్ను బాధ పెట్టి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు. హింసించు వారిని ప్రేమించమన్నాడు. మరి ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నారా? దేవుని యొక్క ప్రియ జనాంగమా, మనం అందరము కూడా యేసు ప్రభు చూపించినటువంటి ఆ పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ఆయన చెప్పినటువంటి మాటలను పాటిస్తున్నామా? మనం హృదయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమలో ఎంత గొప్పతనం ఉందంటే, రోమియోలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 10వ వచనం, తోటి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడు చేయడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ జనాంగమా, తోటివాడికి కీడు చేయదట ప్రేమ. నిజంగా నీవు ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? ఆ ప్రభువైనటువంటి క్రీస్తును అనుసరిస్తున్నావా? నీలో నిజమైనటువంటి దైవత్వము, క్రీస్తు ప్రేమ ఉన్న ఎడల ప్రతి ఒక్కరిని కూడా నీవు క్షమించేవాడిలాగా ఉంటావు. ఒకానొక సమయంలో రాక్షసుడులాగా జీవించినటువంటి నన్ను ప్రేమించేవారు లేక, మరి ఆదరించేవారు లేక, తప్పుడు మార్గంలో జీవిస్తూ ఉన్నటువంటి నాకు ఆ యొక్క క్రీస్తు ప్రేమ ద్వారా ఊరట లభించింది. ఆ యొక్క క్రీస్తు ఎన్నుకున్నటువంటి ఆ కన్యాస్త్రీలు ప్రార్థన వలన నా జీవితం రక్షింపబడింది. నీకు కూడా ఒక చక్కటి జీవితం ఉంది. నీవు కూడా మనిషివే. ఎందుకు ఈ జైల్లో నువ్వు ఉండాలి? ఆలోచించు. నిన్ను క్షమించి ప్రేమించే దేవుడు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు అని నాకు తెలియపరిచి ఉన్నారు. దేవుని యొక్క ప్రియ జనాంగమా, అప్పుడు నేను చెప్పాను ఆ యొక్క కన్యాస్త్రీలకు, అమ్మా, నేను హిందువుగా జన్మించాను, మరి నా యొక్క తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి ఒక్క దైవానికి నేను మొక్కి ఉన్నాను. వారందరూ నన్ను కాపాడలేదు, కానీ ఈ యొక్క యేసుక్రీస్తు వచ్చి నన్ను కాపాడతాడని ఆ యొక్క కన్యాస్త్రీలను ఎగతాళి చేసినటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియ జనాంగమా, అప్పుడు ఆ యొక్క కన్యాస్త్రీలు చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, మీరు సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క సాక్షిగా మీరు ముందుకు వెళ్ళాలి అని. నేనేమిటి, బురదలో బొరలే పంది జీవితాన్ని జీవించి ఉన్నాను. ఎవరిని పడితే వారిని హింసించి ఉన్నాను, దూషించి ఉన్నాను. నా స్వరము, నా ఆత్మ, నా శరీరము, నా కంటి చూపు అన్నీ కూడా మలినమైపోయాయి. నేను సువార్త బోధించటం ఏమిటి? అయినా నాలాంటి పాపాత్మను కూడా క్షమించే ఒక దేవుడున్నాడా అని నేను ఆలోచనలో పడ్డాను. తర్వాత వారం మరి ఆ యొక్క కన్యాస్త్రీలు సిస్టర్స్ మరి ప్రార్థనకు వచ్చినప్పుడు నేను కోరిక అడిగాను, అమ్మా, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలకు ఏ ఏ కేసుల్లో వచ్చినా వారి అమ్మా నాన్నలు, వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా వచ్చి వారిని సందర్శించి వెళుతున్నారు. మరి నాకెవరూ రావటం లేదు. నిజంగా యేసుక్రీస్తు పవిత్రమైనటువంటి దేవుడే అయితే, ఆయన నా మాటలు ఆలకించే దేవుడే అయితే, మరి నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి వస్తే సరిపోతుంది అని ప్రార్థన చేయండి అన్నాను. ఆ స్త్రీలు నాపై చేతులుంచి ప్రార్థన చేసి, బాబు, నీవు 2 కోరికలు కోరుకో, ఒకటి నెరవేరిన తర్వాత ఇంకొకటి, ఈ 2 నెరవేరిన తర్వాత దేవుడు ఉన్నారని నీకు అర్థమైంది కాబట్టి ఇక దేవుణ్ణి డిమాండ్ చేయకుండా, తండ్రి నీ చిత్తం నెరవేరునుగాక అని తెలియపరచమని ప్రార్థించమని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క ప్రియ
జనాంగమా, ఆ విధంగా నేను చేశాను. నా తల్లిదండ్రులు వచ్చారు. ఆ రోజు నాకు మరి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ప్రభువు నాకు పరిశుద్ధాత్మ ద్వారా కలగజేసి ఉన్నారు. అలా జైలు జీవితంలో ప్రార్థన చేసుకుంటూ 2003 జైల్లో నుంచి రిలీజ్ అయి సువార్త పరిచర్య కొరకు నన్ను నేను సమర్పించుకొని, ఏ కన్యాస్త్రీలైతే మరి దేవుడి మార్గాన్ని చూపించారో ఆ యొక్క తిరుసభలో, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పవిత్ర ఆ యొక్క తిరుసభలో మరి నేను ఒక బ్రదర్గా సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళటం, ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వ్యతిరేకతలు మంచి చేస్తున్నా కూడా ఈ క్రైస్తవ్యంలో ఇంత దారుణమైనటువంటి స్థితి ఉన్నదా, మీకంటే అన్యులు సైతము కరెక్ట్గా ఉన్నారు కదా అని, నేను మంచిగా ఉంటున్నా కూడా నా మీద రాళ్ళు వేస్తున్నారని చెప్పేసి నేను ఎంతో బాధపడినటువంటి సందర్భం. ఆ సందర్భంలో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ నీపై ఉన్న ఎడల నీకు నిందలు వస్తాయని మరి ఆ వాక్యాన్ని చూసాం. అప్పుడు మరి నేను ఆలోచించుకున్నాను, పరిశుద్ధాత్మ నా యందుంటే మరి నిందలని. యేసు ప్రభు కూడా అదే నిందలున్నాయి. కాబట్టి నన్ను నేను నియంత్రించుకున్నాను. ఒక చిన్న విరామం తీసుకుందాం.